హలో అండి. వెల్కమ్ టు చిట్టి చిలకమ్మ టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేను పారాయణం చేస్తున్నాను. నాకు అందులో కూడా ఒక అద్భుతం జరిగింది నా కళ్ళ ముందే. అదేంటో మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. బాబా పారాయణంలో రెండవ రోజు 14వ అధ్యాయంలో దక్షిణ గురించి ఒక లెసన్ ఉంటుంది కదండి. ఆ లెసన్లో దక్షిణ గురించి ఎవరైనా బాబాకి దక్షిణ ఇవ్వాలని అనుకొని మర్చిపోయారనుకో బాబానే గుర్తు తెప్పించేవారు. అలాగే ఎవరైనా ఎక్కువ దక్షిణ ఇచ్చినా కానీ ఆయనకి ఎంత కావాలో అంతే తీసుకునేవారు అనమాట. ఇలా దక్షిణ గురించి ఒక లెసన్ ఉంటుంది. ఆ లెసన్ చదివినప్పుడు నేను అనుకున్నాను అనమాట, నాకు కూడా ఏదైనా బాబా ఇస్తే బాగుండు దక్షిణ రూపంలో అని అనుకున్నాను. ఆ రోజులలో ఉన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులు కదా అని అనుకున్నాను. కానీ మనము ఈ పారాయణం చేస్తున్నప్పుడు మన మైండ్ మొత్తం షిరిడీలోనే ఉంటుందండి. నాకైతే అంటే బుక్లో ఇక్కడ చదువుతున్నా కానీ మైండ్ మొత్తం షిరిడీలో ద్వారకామాయి చావడి చుట్టే తిరుగుతూ ఉంటుంది అనమాట. నాకు చదివేటప్పుడైతే మైండ్ అంతా ఆ స్టోరీ చదువుతున్నప్పుడు నేను ఇమాజిన్ చేసుకునేదాన్ని అనమాట. అలా నాకైతే చాలా హ్యాపీగా అనిపించిన విషయం ఏంటంటే నా కళ్ళ ముందే నాకు ఒక అద్భుతం జరిగిందండి. అది చెప్పడానికే వీడియో చేశాను. దయచేసి ఇదైతే ఎవ్వరు తప్పుగా అనుకోవద్దు. ఎవరైనా బాబా భక్తులు వింటే హ్యాపీగా ఫీల్ అవుతారన్న ఉద్దేశంతోనే ఈ చిన్న వీడియో చేస్తున్నాను, అంతే అండి. ఏదైతే వ్యూస్ కోసమో వేరే విధంగా అనుకోవద్దు. నాకు జరిగిన మిరాకిల్ ఏంటంటే నేను 14th చాప్టర్ చదివినప్పుడు అలా అనుకున్నాను. బట్ 15th చాప్టరు ఆ రోజు లాస్ట్ అధ్యాయం అనమాట, 15th అధ్యాయము. అప్పుడు చదివేటప్పుడు ఏమైందంటే బాబా పాదాల దగ్గర చూడండి, బాబా పాదాల దగ్గర ఇట్లా ఫ్లవర్ పెడతారనమాట. ఇది నేను షూట్ చేయలేదండి, ఇది నేను నెక్స్ట్ డే షూట్ చేశాను. మీకు ఇలా ఫ్లవర్ ఉంటుంది, పాదాల దగ్గర కాయిన్స్ ఉంటాయి. అయితే నాకు 2 రూపీస్ కాయిన్ కింద పడింది అనమాట. అందుకే నేను మళ్ళీ రీప్లేస్ చేస్తున్నాను. ఎందుకంటే నవవిధ భక్తులు అని ఒక స్టోరీ ఉంటుంది కదా. అంటే బాబాకి 9 నెంబర్ ఇష్టం అన్నట్లు, మనలో ఉన్న 9 గుణాలను ఆయనకు అర్పిస్తున్నట్లు నేను 9 నెంబర్ వచ్చేటట్టు కాయిన్స్ పెట్టుకుంటాను. నాకు 2 రూపీస్ కాయిన్ కింద పడింది. సో నేను షాక్ అనమాట. ఆ కాయిన్ తీసుకోవాలా మరి దగ్గర యథాస్థానంలో పెట్టాలని చీటీ రాసి మా చిన్నబాబుతో తీయించాను. నాకప్పుడు కాయిన్ దగ్గర ఉంచుకున్నామని వచ్చిందనమాట. సో నేను అలా దగ్గర ఉంచుకున్నాను. ఇదైతే చాలా అద్భుతం అండి, నా జీవితంలో జరిగిన అద్భుతము. అంటే అలా అనుకున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. బాబానే నాకు ఇచ్చారేమో అని భావిస్తున్నాను ఇప్పటికి కూడా. నా జీవితంలో ఇది ఒక మర్చిపోలేని అద్భుతం అనమాట అండి. ఎందుకంటే కాయిన్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఎందుకంటే నేను అనుకున్నాను 5 మినిట్స్ కూడా కాలేదు, నాకు ఇలా కాయిన్ పువ్వు మీద కాయిన్ ఉందన్నమాట. మామూలుగా పువ్వు ఒక్కటే పడితే రాలిందేమో అనుకోవచ్చు, కానీ కాయిన్ కూడా పడిందండి. నేనైతే షాక్. ఎందుకంటే కాయిన్ ఎడ్జ్లో కూడా పెట్టలేదు. నేను ఆయన పాదాల దగ్గర విగ్రహం కింద ఆ విగ్రహానికి ఆనుకునేలా పెట్టాను కాయిన్ ఇమేజ్ అండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలా అనుకున్నానో లేదో ఇలా ఎమ్మటే తీర్చేశారు బాబా. రియల్గా బాబా ఉన్నారు, మనల్ని అందరినీ చూస్తున్నారండి. చాలా 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 హ్యాపీగా ఉంది. జస్ట్ షేర్ చేసుకోవాలని అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.